హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈ రోజు మనము పరమాన్నం చేసుకున్నామండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇది ఇప్పుడు రేపు ఏకాదశి కదండి, ఈ ఏకాదశికి స్పెషల్ గా చేసుకుంటారండి ఈ పరమాన్నం. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. కొంచెం పచ్చకర్పూరం కూడా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటదండి టేస్ట్. ఇప్పుడు ఈ పరమాన్నం చేసి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నామండి. ఇంకోండి, ఈ రైస్ శుభ్రంగా మనం కడుక్కోవాలి. కడుగుతానండి ఇప్పుడు రైస్. ఇంకోండి, శుభ్రం కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో రైస్, అదే గ్లాస్తో కొలతగా వేసుకోవాలండి. ఇంకోండి, 2 గ్లాసులు నేను పాలు వేస్తున్నానండి. ఇంకోండి 2 గ్లాసులు వేసాను. మళ్ళీ అదే గ్లాస్తో 1 గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. ఇంకోండి, మొత్తం 3 గ్లాసులు అండి. 2 గ్లాసుల పాలు, 1 గ్లాసు నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఇది మనము 3 విజిల్ వరకు పెట్టుకోవాలండి. 3 విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఇంకోండి, 3 విజిల్ పెట్టుకోవాలన్నాను కదా, చూడండి 3 విజిల్కి ఉడికిపోయింది. ఇంకోండి చూడండి, ఇలా ఉడికిపోవాలి. చూడండి, మెత్తగా అయిపోయింది చూడండి. ఇంకోండి, ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇది మనము పక్కన పెడదాము. కొంచెం గోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా. గోండి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇంకోండి, నెయ్యి వేడెక్కింది కదా. కొంచెం జీడిపప్పు, 1 అరకప్పు జీడిపప్పు వేపుకుందామండి. వేసేస్తున్నాను. 1 అరకప్పు బాదం పప్పు కూడా వేసేస్తున్నానండి. కొంచెం లైట్గా వేపుకోవాలండి. ఇంకోండి, ఈ బాదం పప్పు జీడిపప్పు వేగిపోయింది చూడండి. ఈ కలర్ వేపుకుంటే చాలండి. నేను వేరే కప్పులోకి తీసేస్తున్నాను. ఇంకోండి, మళ్ళీ బాదం పప్పు జీడిపప్పు తీసేసుకున్నాం కదా పక్కకి. 1 అరకప్పు ఈ కిస్మిస్లు కూడా వేసుకుంటున్నానండి. వేస్తున్నాను. కొంచెం లైట్గా వేపుకోవాలండి ఇవి కూడా. ఇంకోండి, ఇవి కూడా వేగిపోయినాయి. ఈ బాదం పప్పులోకి ఇవి కూడా తీసేసుకున్నామండి. ఇంకోండి, తీసేస్తున్నాను. ఇంకోండి, ఇలా వేగితే చాలు. ఇంకోండి చూడండి, అన్నం మెత్తగా అయిపోయింది అన్నాం కదా. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. తురుము పెట్టుకున్నాను. ఈ బెల్లం వేసేద్దాం ఫస్ట్. ఇంకోండి, వేసేస్తున్నాను. ఈ బెల్లం వేసేసి కలిపేసుకొని సిమ్లో పెట్టి బెల్లం కరిగే వరకు ఉండాలండి. చూడండి, బెల్లం మొత్తం కలిసిపోయింది కదా. కొంచెం సిమ్లో పెట్టి కరిగే వరకు ఉండాలి. ఇంకోండి, బెల్లం మొత్తం చూడండి కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం పాలు వేసుకుందామండి. ఆల్రెడీ ఇందాక వేసుకున్నాం కదండి పాలు. ఇంకోండి, ఇప్పుడు కొంచెం 1 గ్లాస్ పాలు వేసాను. మళ్ళీ చూడండి, సరిపోతాయి. పాలు వేసి మొత్తం ఇలా కలిసిలా కలిపేసుకోవాలండి. ఇంకో చూడండి, కలిసిపోయింది. ఇంకా ఒక 2 నిమిషాలు ఉంచుకొని మనము స్టవ్ ఆపేసుకోవడమేనండి. ఇంకోండి, 1 స్పూను ఇలాచి పొడి కూడా వేస్తున్నానండి. అదే ఆలికల పొడి అంటారు కదా, అవి వేసేసి కలిపేసుకుందామండి. ఇంకా మనం ఇది ఆపేద్దామండి. స్టవ్ అయిపోయింది. చూడండి, ఎమ్మిగా ఉంది. బాబా చాలా బాగుంది. ఇప్పుడు మనము పెట్టుకున్నాం కదండి పక్కన జీడిపప్పు, కిస్మిస్లు, బాదం పప్పు, ఇది కూడా నేను వేసేస్తున్నానండి. స్టవ్ ఆపేసుకున్నాం ఆల్రెడీ మనము. ఇంకా వేసేస్తున్నాను. ఇంకోండి, వేసేసి కలిపేసుకుందాం. ఇంకోండి, వేసేసి కలిపేసుకున్నాం కదా. ఇందాక పప్పు పెట్టుకున్నాం కదండి, ఆ నెయ్యి కూడా నేను వేసేస్తున్నాను ఇందులో. ఇంకోండి, వేసేసుకొని కొంచెం కలిపేసుకుందాం. ఇదిగోండి, అయిపోయింది. ఇది స్టవ్ ఆపేసానండి. ఇంకా ఎమ్మిగా రెడీ అయిపోయింది. ఇంకోండి, ఈ పరమాన్నం రెడీ అయిపోయిందండి. ఇంకా ఇంతే సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ పరమాన్నం. ఇలా చేసుకుంటే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటది. అయిపోయింది. ఇంక ఈ పరమాన్నం మనం పక్కన పెట్టేసుకుందాం. ఈ పరమాన్నము ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఈ పరమాన్నము మనము రైస్ లాగా ఉండకుండా ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటది. ఎన్నలాగా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే